విచ్చేసిన పాత్రికేయులందరికీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గన్నవరం అసెంబ్లీ శాసనసభ్యులు పార్టీ యార్లగడ్డ వెంకటరావు గురించి గత 2 రోజులుగా నిరాధారమైన ఆరోపణలతో ఒక ఫేక్ న్యూస్తో రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని 19 నెలలు ఇట్లాంటి ఎమ్మెల్యేని మేము చూడాలి. ఆయన పరిగెడుతూ గ్రామాల్లో ఉన్న నాయకత్వాలను కూడా పరిగెత్తిస్తున్నారు. ప్రజా దర్బార్లు పెట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అక్కడికక్కడ అన్ని రకాల డిపార్ట్మెంట్లు పెట్టి అక్కడికక్కడ సాల్వ్ చేయటం, అట్లాగే అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం రీత్యా కూడా చాలామంది పుడుతుంది. ప్రతి గ్రామంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అట్లాగే ఎల్ఓసి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళే ముందే వాళ్ళకి ఎల్ఓసి తీసుకొచ్చి ఆ కుటుంబాలకు ఆదుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాని కుటుంబాలే ఇవాళ ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. అట్లా ప్రతి రంగంలో కూడా వెంకటరావు గారి సక్సెస్ని చూసి వారవలేక, ఎందుకంటే ఎంతసేపు అభివృద్ధి లేకపోతే సంక్షేమం తప్ప పట్టించుకొని రోజుల్లో ఒక ప్రత్యేకమైన శైలి, ఎందుకంటే గన్నవరంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రాష్ట్రంలో ఒకే పేరు మీద 2 అసెంబ్లీలు ఉంటే ఈ గన్నవరానికి ఉన్న ప్రత్యేకత ఉత్తరపల్లి సుందరయ్య గారు, కాకా వెంకటరత్న గారు, వెల్లు సీతారామ గారు లాంటి చాలా మంది ఉద్దండలు పనిచేసిన కాన్స్టిట్యున్సీ. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మా ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. దాన్ని చూసి వారవలేకే ఇవాళ ఇట్లాంటి నిరాధన ఆరోపణలో ఒక 5 లక్షల రూపాయలకు షాప్ అవుతున్నటువంటి అది ఎంత ఫన్నీగా ఉంటుందనేది మా అందరూ తెలుసు. కానీ ఇట్లాంటి దురదృష్టమైన వార్తలు ఆయన ఏం చేయలేవు. కానీ ఇట్లాంటి రాకుండా ఇవాళ మీడియా కూడా సహకరించాలని, అట్లాగే మా ఎమ్మెల్యే గారి విషయంలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు. ఇవాళ ఆయన ఎన్ని రకాలుగా ఒక మినిస్టర్ కూడా చేయలేని ఒక క్యాబిన్ పెట్టి ఎవరో ఎప్పుడు వస్తే వాళ్ళకి సమస్యల్లో పరిష్కారం చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన అందరూ సంఘీభావంగా ఇట్లాంటి ఆరోపణలు ఆయన ఏం చేయలేవని తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాం.